జగిత్యాల యావర్ రోడ్ విస్తరణపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మున్సిపల్ అదనపు ఎజెండాలో రోడ్డు విస్తరణ అంశాన్ని పొందుపరిచినట్టు చెప్పారు. జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. నష్టపరిహారం చెల్లించేందుకు 70 కోట్లు ఖర్చవుతుందని, మున్సిపల్లో అంత బడ్జెట్ లేదని అన్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అమృత స్కీమ్ కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మరో 3 వాటర్ ట్యాంక్ హెడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జీవన్ రెడ్డి. కేవలం 40 ఫీట్లతో ఉన్నటువంటి రోడ్డు అప్పటి పరిస్థితులు దాన్ని 60 ఫీట్ల రోడ్డుగా విస్తరించాలని చెప్పని మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడము 1994 గుర్తుంది. ఇప్పటికి 94 ఏదైతుందో 60 ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసంలో తీసుకొని 60 ఫీట్లకు విస్తరింపజేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి దీంతో ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో 60 ఫీట్లను 100 ఫీట్లుగా దాన్ని విస్తరింప చేయాలని చెప్పని స్థానికులే కానీ అందరూ భావించడము, మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని 100 ఫీట్లుగా విస్తరింప చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వం నివేదించింది. ఇప్పటికైనా అవుతే సంతోషపడతామని చెప్పని భావించింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడిచి మరి 2018 నుండి మీకు 2023 నవంబర్ వరకు కూడా మనకు గడిచిపోయింది. కేవలం ఏదైతుందో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయ దగ్గర మాత్రమే దాన్ని విస్తరింపజేసింది. ఎక్కడ కూడా ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్జాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయం దగ్గరనే తొలగించడంతో ఇంతసేపు సభ్యులు అదే ఆందోళన.